జర్నలిస్టు మిత్రులకు ఏపీయూడబ్ల్యూజే తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఆది దేవుడు వినాయకుని ఆశీస్సులు జర్నలిస్టుల కుటుంబాలకి ఉండాలని ఆకాంక్షిస్తూ అదే సమయంలో పర్యావరణ హితంగా పూజలు చేసుకోవాలని ప్రజలందరికీ తెలియజేసే క్రమంలో ఏపీయూడబ్ల్యూజే విశాఖ యూనిట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సెల్లార్లో కాంట్రాక్ట్ అసోసియేషన్ కార్యాలయం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పూజ వస్తున్న సందర్భంగా ఈ దేవుడు ఆశీస్సులు మా జర్నలిస్ట్ కుటుంబాలందరికీ ముందుగా ఉండాలని, అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ పాలిస్తో చేసిన విగ్రహాలను వాడకూడదనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలు స్వాతి ప్రమోటర్స్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈరోజు మనం వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో వైజాగ్ జర్నలిస్టులందరికీ మట్టి విగ్రహాలు పత్రికలు ఇవ్వడం జరుగుతుంది. జర్నలిస్ట్ మిత్రులందరూ ఈరోజు అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి వైజాగ్లో ఉన్న జర్నలిస్టులందరూ దాదాపు 1000 మంది వరకు మనం ఏర్పాటు చేసాం. 1000 మట్టి విగ్రహాలు అందరూ వచ్చి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు చూసుకుంటే విశాఖలో జర్నలిస్టులు వారి కుటుంబాలకి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. తొలి దేవుడిగా భావించడమే కాకుండా ఆది గణపతి ఆశీస్సులు ఈ ప్రజలందరికీ ఉండాలన్న ఆకాంక్షతో ఏపీడబ్ల్యూజే ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుల విగ్రహాలని పంపిణీ చేస్తుంది. కేవలం ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాకుండా పర్యావరణాన్ని కాపాడాలి, ఈ విషయంలో ప్రజలకు అవగాహన కలగాలి, అందులో తొలి అడుగు జర్నలిస్టులు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాం. దీనికి స్వాతి ప్రమోటర్స్ దాదాపుగా 2000 మట్టి విగ్రహాలను జర్నలిస్టులకి ఈరోజు ఇవ్వడం జరిగింది. వారికి కూడా మా జర్నలిస్టుల తరఫున కృష్ణారెడ్డి గారికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ విశాఖలోని ప్రజలందరూ కూడా మట్టి విగ్రహ వినాయకుల్ని వాడండి, ఒక రకంగా పర్యావరణాన్ని కాపాడడంలో కూడా భాగస్వాములు కావాలని మా ఏపీయూడబ్ల్యూజే తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.